హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నానండి మీకు. మనం ముందుగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే తీసుకుని కింది భాగంలో అంటే చివర ఇలా 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే 2 ఇంచెస్ అయితే మడత పెట్టి ఇప్పుడు మిగిలిన పీస్లో దీన్ని ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలన్నమాట. అంటే మనం చేసేది ఇప్పుడు క్రాస్ కటింగ్ కదండి. ఈ పీస్ అనేది అయితే క్రాస్గా వేసుకోవాలన్నమాట. అంటే మనం ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఈ పీస్ని అయితే వేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా క్రాస్గా వచ్చే విధంగా అయితే మనకి ఏ సైడ్ నుంచి వేస్తే కరెక్ట్గా సరిపోతుందో చూసుకుని ఆ సైడ్ నుంచి అయితే ఈ విధంగా క్రాస్గా వేసుకుని తర్వాత సేమ్ ఇదే విధంగా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ముందు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం కొన్ని మెజర్మెంట్స్ అయితే మార్చుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుందండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట, కానీ కుట్టేటప్పుడే కొంచెం టఫ్గా అనిపిస్తుంది కొత్తగా నేర్చుకునే వారికి. కానీ అయితే కుట్టాక అయితే మాత్రం పర్లేదు, నేర్చుకుంటే అదే ఈజీగా అనిపిస్తుందండి. ఫస్ట్ అయితే మన ప్రయత్నం మనం చేయాలి కదా. రాదు అనుకుంటే ఏది రాదండి, వస్తాయి అనుకుంటే అన్నీ వస్తాయి అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసుకుందామండి. ఫ్రంట్ నెక్ అయితే 6 ఇంచెస్ అనమాట. మ్యాక్సిమం ఎవరికైనా సరే 6 ఇంచెస్ అయితే సరిపోతుందండి. 6 ఇంచెస్ మార్క్ చేసుకుని సేమ్ ఇదే కిందకు ఉంది కదా మెడ, దానికైతే కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ మెడ రౌండ్ డ్రా చేసుకోవాలన్నమాట. మన చాయిస్ ఏ విధంగా కావాలితే ఆ విధంగా అయితే ఫ్రంట్ మెడ అయితే మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ చంక భాగం, ఫ్రంట్ భాగంలో చంక అయితే లోతు తీసుకోవాలన్నమాట. దానికోసం కరెక్ట్గా చంక రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్ అయితే లోపలికి మార్క్ చేసుకుని దాన్ని అయితే ఈ చివరి భాగానికి అయితే పెద్దగా లోతు అయితే తీయకూడదండి. పై భాగానికి అయితే కొంచెం అలా పైనుంచి కూడా కొంచెం 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 పెంచుకుంటూ మనం పెట్టిన డాట్ వరకు ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే ఫ్రంట్ లోతు మార్క్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఉక్సులు పట్టి తోలు పట్టి కోసం బ్లౌజ్ కొనవసరం లేకుండా కింద వైపు నుంచి 2.5 మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ అర్థమవుతుంది కదా మీకు, 2.5 అయితే మార్క్ చేసుకోవాలి కింద వైపు నుంచి. ఇక్కడ వచ్చేసి మనం నెక్ విడితే ఎంత పెట్టుకుంటే అంత, 2 పెట్టుకుంటే 2, 2.5 పెట్టుకుంటే 2.5 పెట్టుకుని ఈ 2 డాట్స్ని కలిపితే ఇలా షేప్ అయితే తీసుకోవాలండి. చూస్తున్నారా, ఈ విధంగా షేప్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ ఈ చివర వచ్చేసి 1/2 ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకోవాలండి. కొద్దిగా పైకి మార్క్ చేసుకుని ఇక్కడ 2.5 అంటే మార్క్ చేసుకున్నాం కదా, 2.5 ఇంచెస్ దాని దగ్గర నుంచి కొంచెం కొంచెంగా కరువు తీస్తూ ఆ 1/2 ఇంచ్కి అయితే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయితే చాలా ఈజీ అండి. నేను చెప్పిన కొలతలతో ఎవరికైనా సరే మ్యాక్సిమం ఈ విధంగానే కట్ చేసేసుకోవచ్చు. ఓన్లీ నెక్ విడితే అయితే మారుతుంది తప్ప మిగిలిందంతా కూడా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా ఇదండి ఈరోజు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి మీకు. షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ అయితే పూర్తి అయిపోయినట్టే. నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, అవి కూడా చూసి ఫాలో అవ్వండి. చాలా ఈజీ మెథడ్లో మీకు చెప్తానన్నమాట, అర్థమయ్యే విధంగాను. చూసిన ఫ్రంట్, హ్యాండ్స్, బ్యాక్ కంప్లీట్